రా నారాయణ రా. ఒక వ్యక్తి అంటే నేతాజీ సుభాష్ బోస్ 117వ వ్యక్తిగా ఉన్నారా అనుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యేవి. బెంగాల్కు గాయం ఉండేది కాదు. రెండు దేశాలు ఒక్కటయ్యేవి. భూమిపై ఒక మహాసత్త యొక్క తరంగం పాకేది. కానీ నా నమ్మకం ఏమిటంటే ఆయన జీవించుచున్నారు. నేను అనేక సమావేశాల్లో పాల్గొన్నాను. లక్షలాది శిష్యులను తయారు చేశాను. ఒక సంస్థను స్థాపించాను. అందులో నేను నా నమ్మకాన్ని పంచుకున్నాను. కానీ ఆయన ఎప్పుడు ఎక్కడికి వస్తారో నేనెప్పుడూ చెప్పలేదు. అదే చెప్పినందుకే నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి. చాలా మంది నమ్ముతున్నారు నేనే నేతాజీని తీసుకొస్తానని. ఆ తర్వాత మీర్ జాఫర్, విభీషణుల వంటి నా సొంత నలుగురు వ్యక్తులు నాకు ద్రోహం చేశారు. బాసు చెప్పాడు నేను అబద్ధం చెబుతున్నానని, జర్నలిస్టులలో అబద్ధపు వార్తలు వ్యాప్తి చేస్తున్నానని. సైల్వాలా కొడుకులు ఇక్కడ 22 ఉన్నారు. నన్ను చంపేందుకు, నా సంస్థను నాశనం చేసేందుకు వారు కలిసి 21,000 కాంట్రాక్ట్ తీసుకున్నారు. వాసుదేవ్కి ఒక బాంబు విసరమని పంపించారు. ఎవరికైనా కావాలంటే వారు చేయండి. జర్నలిస్టులు, పోలీసులు, గుండాలు ఎవరికైతే ఏం చేయాలనిపిస్తే చేయండి. వారి ఆలోచనల్ని మార్చడానికి నాకు సమయం లేదు. సైల్వాలా కొడుకులు నాపై కేసు వేశారు. నేను ఇచ్చిన 22 బీఘాల భూమిని వారు 70,000లకు అమ్మేశారు. 10 నెలల తర్వాత నేను చెడ్డవాడినయ్యాను. ఈ 10 నెలలుగా నేను గోదావరి తీరాల్లా తిరుగుతున్నాను. చాలామంది తల్లిదండ్రులు నాపై ఆరోపణలు పెట్టడం ప్రారంభించారు. వారు డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.